పార్టీకి సంబంధించిన దొంగ. వీటి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే ఈ దొంగ కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ దొంగ ఏం చేసిందంటే టీఆర్ఎస్ పార్టీలో వచ్చి చేరిండు. ఈ దొంగ దానం నాగేందర్ అనే దొంగ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకి, మొదట్లో ఉద్యమానికి వ్యతిరేకి, ఉద్యమకారులకు వ్యతిరేకి. నాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేగా ఉండి ఈ దొంగ ఉద్యమకారులపై పోలీసుల దగ్గర ఉన్న లాఠీ గుంజుకొని దాడి చేసిన దొంగ ఈడు దానం నాగేందర్. ఈ దొంగ బినామీలు బినామీ ఈ దొంగ ఏం చేస్తుందంటే బెదిరిస్తున్నాడు ప్రజలని. నేను కొన్న స్థలం వద్ద మీ జాగా ఉంది, ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీ గుడిసెలన్నీ ఖాళీ చేయకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నాడు వీడు దొంగ. వీడు ఎమ్మెల్యే. ఇలాంటి వానికి ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా మిత్రులారా? వీడు అంటున్నాడు ఇల్లు ఖాళీ చేయండి లేదంటే ప్రాణాలు పోతాయి అంటున్నాడు. ఎంతమందిని చెప్తావురా దానం నాగేందర్? నేను బీసీ బిడ్డను, నేను మున్నూరు కాపును, నేను పత్తిత్తును అని చెప్తాడు ఈ దొంగ. ఈ పనులు అలా చేసేది ఎందుకురా? మున్నూరు కాపు సంఘానికి, మున్నూరు కాపు కులానికి నువ్వు చెడ్డ పేరు తీసుకొస్తావు దానం నాగేందర్. గిదారా నీ పనులు? ఇల్లు ఖాళీ చేయండి లేదంటే ప్రాణాలు పోతాయి. ఎమ్మెల్యే దానం మమ్మల్ని బెదిరిస్తున్నారు. ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు. వీడియో తీస్తున్న ఎమ్మెల్యే అనుచరులను చితకబాదిన బాధితులు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమను ఇల్లు ఖాళీ చేయాలని లేదంటే ప్రాణాలు పోతాయని రౌడీలతో బెదిరిస్తున్నారంటూ పలువురు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బేగంపేట డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ కు చెందిన 100 మందికి పైగా బాధితులు మంగళవారం ప్రజాభవన్ కు వచ్చి దానంకు వ్యతిరేకంగా ఫిర్యాదుతో కూడిన దరఖాస్తులు ఇచ్చారు. 50 నుంచి 100 గజాల చొప్పున స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నామని, జిహెచ్ఎంసీ అధికారులు ఇంటి నెంబర్లు కూడా ఇచ్చారని, అయితే 2 ఏళ్లుగా స్థలం తమది అంటూ దానం నాగేందర్ అనుచరులు వచ్చి ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సిగ్గుందారా ఎమ్మెల్యేగా? గివ్వారా నీ పనులు? వాళ్ళకి నెంబర్లు వచ్చినాయి, ఇల్లు కట్టుకున్నారు, 2 ఏళ్ల నుంచి ఇల్లు నెంబర్ వచ్చింది, వాళ్ళు అక్కడే ఉంటున్నారు, కరెంటు బిల్లు కట్టుకుంటున్నారు. సిగ్గు లేకుండా ప్రజలను బెదిరిస్తావురా నువ్వు? ఒక ప్రజాప్రతినిధి అయ్యింది, ఒక ఎమ్మెల్యే అయ్యింది, రౌడీవిరా నువ్వు. నీలాంటి వాడిని గెలిపించుకుని అక్కడ తప్పు చేసిన ప్రజలు. ఇప్పటికే 9 ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించారని, మరో 50 ఇళ్లను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ప్రజాభవన్ వద్ద బాధితులు మీడియాతో మాట్లాడుతుండగా దానం అనుచరులు వచ్చి వీడియో తీశారు. గుర్తించిన బాధితులు వీడియో తీస్తున్న ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇళ్ల పక్కనే ఖాళీ స్థలం కొని ఆపై బెదిరింపులు. బాలానగర్ మండలం బేగంపేట డివిజన్ పరిధిలో ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలోని సర్వే నంబర్ 194/8/1లో నవాబు వారసుల నుంచి 50 నుంచి 100 గజాల స్థలాలను కొనుక్కున్నాం. అనంతరం ఇల్లు నిర్మించుకుని కరెంటు మీటరు, నల్ల కనెక్షన్ తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ఇంటి నెంబర్ కూడా ఇచ్చారు. డ్రైనేజీ లైన్లు, సీసీ రోడ్లు వచ్చాయి. 2 సంవత్సరాల నుంచి స్థలం తమది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన మనుషులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. సమీపంలోని 184, 185, 186 సర్వే నెంబర్లోని ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసిన దానం నాగేందర్ సమీపంలోని మరో సర్వే నెంబర్లో 194/8/1 ఉన్న ఇల్లు ఉన్న స్థలం కూడా తమదేనంటూ బెదిరిస్తున్నారు. పలుమార్లు రౌడీల ద్వారా మమ్మల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ఇచ్చినంత తీసుకొని ఖాళీ చేసి వెళ్ళిపోండి లేదంటే ప్రాణాలు పోతాయని బెదిరిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పోలీసు సహకారంతో 9 ఇళ్లను ఖాళీ చేయించారు. గత ప్రభుత్వంలో న్యాయం జరగకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశతో ఫిర్యాదు చేశామని పేర్కొనడం జరుగుతుంది. మరి ఈ దొంగనే మళ్ళీ ఎందుకు గెలిపించుకున్నారా? మీరు సిగ్గులేను లాంకల. వాడు దొంగ అని తెలుసు, 2 ఏళ్ల నుంచి బెదిరిస్తున్నారని తెలుసు, మళ్ళీ ఆ దొంగని ఎట్లా గెలిపించుకున్నారా మీరు ఎమ్మెల్యేగా? ఇక ప్రజావానికి 1301 దరఖాస్తు రావడం జరిగింది. ఇవి అంటే దానం నాగేందర్ యొక్క వ్యవహార తీరు ఈ విధంగా ఉంది.